95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాదిరి. చూడొచ్చు, గత 4 రోజులుగా వర్షపాతం అయితే కుంభ వర్షంలా కురుస్తోంది. తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు మనం నీలోఫర్ హాస్పిటల్ ముందు ఉన్నాము. ఇక్కడ చూస్తే చాలా జన సమూహం ఎక్కువగా ఉంది. వర్షం వల్ల ఏమైనా పేషెంట్స్ ఎక్కువయ్యారా, అనారోగ్యాలకు గురవుతున్నారా, అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, మనం ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? గాయత్రి. హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? ఎవరికి బాగాలేదు? పాపకి బాగా ఏమైందండి పాపకి? వెయిట్ తక్కువ ఉందనేసి వెయిట్ తక్కువ. అంటే ఈ వర్షం వల్ల ఏమైనా పిల్లలతో ఇబ్బంది పడుతున్నారా మీరు? వర్షం అయితే గత 4 రోజులుగా చాలా ఎక్కువగా ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు డాక్టర్? వెచ్చగా పెట్టమన్నారు. ఇక ట్రీట్మెంట్ ఎలా ఉంది హాస్పిటల్లో? బాగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, మీ పేరు? ఉపేంద్ర అండి. ఉపేంద్ర గారు చెప్పండి, గత 4 రోజులుగా చాలా భారీ వర్షాలు ఉన్నాయి. అసలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు మీరు? పాప బాగాలేదండి, కొంచెం అర్థం వర్షం పడుతుందంటే కొంచెం అవుతుందండి. పాపకి బాగాలేదు అంటే పాపకి ఏదైనా వర్షం కారణంగా ఏదైనా తేడా వచ్చిందంటే వాతావరణం మారింది దానివల్ల, లేకపోతే ఏమైంది పాపకి? దూడద వల్ల కొంచెం వచ్చింది మేడం. దురదలు అంటే యాక్చువల్గా కాలుష్యం ఉన్న తర్వాత అంటే శుభ్రంగా లేకపోయిన పరిస్థితులు, వాతావరణం, మనం ఉంటున్న ప్లేసు గలీజ్గా ఉన్నా కూడా దురదలు వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటి వాతావరణం ఏమైనా ఉందా మీరున్న ప్లేస్లో? లేదు మేడం, అంతా శుభ్రంగా. జిహెచ్ఎంసీ వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు వర్క్ అంతా? వర్క్ అంటే మాకు వర్క్ పని చేసింది మేడం అంతమంది, ఇప్పుడు మానేసాను. ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అది ఎలా ఉందండి? బాగుందండి మేడం. అంటే కాస్ట్ పరంగా కానీ ఏదైనా మనం ఎక్స్ట్రా ఏదైనా పే చేయాల్సి వస్తుందా? అంతా ఫ్రీ ట్రీట్మెంట్ అయినా? ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది అని అంటున్నారు. ఒక వాళ్ళకు ప్లస్ హౌస్ కీపింగ్ వాళ్ళకు మెయిన్ ఇక్కడ పే చేయాల్సి వస్తుంది అమౌంట్. ఇప్పుడు గేట్లోకి ఎంట్రీ కావాలంటే సెక్యూరిటీ వాళ్ళ కావాల్సి వస్తుంది. అన్నా చెప్పాలి, ఉండాల్సిన ప్రాబ్లం చెప్పుకోవాలి మనము. ఓకే, తప్పకుండా అండి, చెప్పాలి. యాక్చువల్గా జనం ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం మేడం. ఇక్కడ మేము ఇప్పుడు వాళ్ళ సెక్యూరిటీ ఏంది, సెక్యూరిటీ డ్యూటీ చేసినప్పుడు పేషెంట్ ఆల్రెడీ వస్తుంటారు, పేషెంట్ దగ్గర 2-3 వస్తుంటారు. ఒకరి తర్వాత ఒకరిని పంపించాలి. అయితే ఇస్తావా, నాకు చానీలో కావాలా, ఇస్తావా అంటే అది ఏంది మేడం, అలాంటివి కడగకూడదు. ఇక్కడ లోపల ట్రీట్మెంట్ అయితే ఎలా ఉందండి? ట్రీట్మెంట్ పరంగా అయితే మంచిగా ఉంది మేడం. లోపల నీట్నెస్, క్లీనింగ్ మొత్తం నీట్గా శుభ్రంగా ఉంది. మెయిన్ ఇక్కడ అదే ఉంది ప్రెజర్. ఇక్కడైతే సెక్యూరిటీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు. అంటే చిన్న చిన్న డబ్బులు అడుగుతున్నారు, మిగిలిందంతా లోపలైతే అంతా చాలా బాగుంది ట్రీట్మెంట్ అంతా అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వర్షం పడుతుంది, ఇక్కడ కూర్చోడానికి సౌకర్యం లేదు. వచ్చిన పేషెంట్ ద్వారా ఎవరైతే వచ్చారో నిన్న 24 నాన్ స్టాప్ వర్షం పడుతుంది, పండుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒక 5 మెంబర్స్ ఒక 15 డేస్ నుంచి 21 మంత్ నుంచి ఇక్కడ ఉండింటారు, స్టే చేసింటారు. అయితే వాళ్ళు ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేదు, ప్లేస్ వాడు స్టే చేయడానికి ఇక్కడ ప్లేస్ లేదు. ఇప్పుడు నైట్ అవుతుంది, ఇప్పుడు ఒక్కొక్కడు ఇల్లు దగ్గర ఉంటే వెళ్ళిపోతారు, ఇంకో దగ్గర లేని వాళ్ళు ఇక్కడనే పడుకోవాలి కదా, వాళ్ళకి అలాంటి ప్లేస్ లేదు ఇక్కడ. బెంచెస్ ఏం లేవు మేడం, అరేంజ్మెంట్ ఏం లేదు ఇక్కడ వచ్చిన వాళ్ళకి. యాక్చువల్గా పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళకి ఏదైనా అరేంజ్మెంట్స్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారండి. కూర్చోడానికి, పడుకోవడానికి, వాళ్ళకి తోడుగా ఉండేవారికి కూడా కొన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మా 95 న్యూస్ ద్వారా ఆ యాజమాన్యానికి తెలియాలని ఈ విషయాన్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తారా? ఇలా చూడండి మేడం. నమస్తే, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు చాన్ పాషా మేడం. నా పేరు చాన్ పాషా. వచ్చి ఇక్కడికి వచ్చి 7 రోజులు అవుతుంది మేడం. తాండ్రుకి వెళ్ళి ఎమర్జెన్సీ అని పంపించారు. ఇక్కడికి పోగానే అడ్మిట్ చేసుకుంటారు, డెలివరీ అవుతుందని చెప్పారు. 2 సార్లు స్కానింగ్ తీపించారు చెల్లెలతోని, బ్లడ్ తీసుకున్నారు. ఇప్పుడు డెలివరీ అవుతుంది అంటుంటారు. లోపలికి కొత్త పట్టించుకుంటూ వెళ్ళారు. మీకు తెలుసా, మాకు తెలుసా అంటుంటారు. ఇప్పుడు మా చెల్లెల దగ్గర ఎవరు లేరు. మా బావ ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము అంటేనేమో మీకు తెలుసా, మాకు తెలుసు, మేము సీజరింగ్ చేయమంటున్నాము. హస్బెండ్ సంతకం పెట్టిండు, అందులో పెట్టిన తర్వాత వీళ్ళు చేయలే కదా, బెడ్ తీసుకున్నారు. బ్లడ్ తీసుకున్న తర్వాత కూడా చేయకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏమైనా అపాయం జరిగింది అనుకో, చిన్న ప్రాణానికి అపాయం జరిగిన బాధ లేదు, పెద్ద ప్రాణానికి అపాయం జరగరాదు. ఇప్పుడు లోపల ఒకటి అయింది మేడం, లోపల ఒక రిస్పార్ అయిపోయారు లోపల. ఇప్పుడు ఒక పెద్ద ప్రాణం వెళ్ళిపోయింది, చిన్న ప్రాణం వెళ్ళిపోయింది. పక్కలు ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు, లోపల ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు.
ఇప్పుడు ఉండని కూడా తోడు చేయడానికి ఆడవిళ్ళు కూడా పక్కన ఆడవిళ్ళు కూడా లేరు. అంటే ఇప్పుడు సిజరిన్ చెయ్యట్లేదు అంటే ఏదైనా రీజన్ ఉండొచ్చు కదా డాక్టర్స్, ఒకవేళ చేస్తే రిస్క్ అనో ఏమైనా ఆగి ఉంటారా? అది సీజరింగ్ అని ఆగి ఉంటారు కదా, వాళ్ళు అట్లా అనకొచ్చారు మేడం. ఫస్ట్ 3 నార్మల్ అయినాయి, ఇది కూడా నార్మల్ చేస్తాం. ఇప్పుడు నార్మల్ అయ్యేట్లా కూడా ఇంటి దగ్గర చేసుకుంటాం కదా మేడం, ఇక్కడికి ఎందుకు? అంటే మనం పూర్తిగా డాక్టర్స్నే బ్లేమ్ చేయలేం కదా, ఒక్కొక్కసారి రిస్క్ అయిపోతుంది సిజరిన్ చేస్తే అని కూడా ఆగి ఉండొచ్చు కదా. ఒకసారి ఆలోచిస్తే మేబీ నార్మల్ అవుతుందని వెయిట్ చేస్తున్నారేమో అని కూడా. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మనం కంగారు పడి వాళ్ళు సిజరిన్ చేస్తారు అనుకోండి, మనం మళ్ళీ వాళ్ళనే అంటాం కదా నార్మల్ అయ్యేదాన్ని డబ్బుల కోసం సిజరిన్ చేస్తారని. సో వాళ్ళు డబ్బులు అడిగిరని అనకొచ్చిన మేము. మాకు ఇక్కడ సౌలత్ కూడా లేదు. మాకు ఆమెకు చిన్న పాపలు, 3 పాపలు వేరే దగ్గర పెట్టొచ్చినాము. నా 2 పాపలు వేరే దగ్గర పెట్టొచ్చినాము. ఆ పాపలకు ఎవరు చూసేటోళ్ళు లేరు ఇంటి దగ్గర. ఇక్కడ వర్షం పడుతుంది, నా భార్య బయట, మా చెల్లెలు లోపల, నేను బయట. పనుకోవడానికి ఫుడ్ పాటింగ్ మీద అనుకోవడానికి ఇట్లా కూర్చున్నప్పటికైతుంది. ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ లేవాలి, పైన వర్షం. అసలే చాలా పెద్ద వర్షంతోనే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటే ఇలా పేషెంట్స్ లోపలుండి మానసికంగా తర్వాత ఇలా చాలా ఫిజికల్గా బాధపడుతున్నారు. కొనడానికి అక్కడ పార్కింగ్ లాగా ఒక ప్లేస్ ఉంది మేడం, అక్కడ కూర్చోవడానికి ఏదో వీలు అవడానికి ఉంది. అయితే అక్కడ పార్కింగ్ నో పార్కింగ్ అని బోర్డు పెట్టేసి పార్కింగ్ చేసుకున్నారు, వెహికల్ పార్కింగ్. పబ్లిక్ ఆడ యూజ్ చేసుకోవచ్చు, ఏదో కొద్దిగా 1 గంట 1 అవర్ కూర్చోవచ్చు. అది కూడా ఏం చేసిండ్రు, నో పార్కింగ్ అని బోర్డు పెట్టేసుకొని అక్కడ బైకులు పార్కింగ్ చేయడం జరిగింది. పబ్లిక్ యాక్చువల్గా లోపలికి ఎంటర్ కనీసం ఇంత వర్షం పడుతుంది, పబ్లిక్ కూర్చోవడానికి నైట్ టైంలో స్టే చేయడానికి కనీసం చిన్నగా ఏదైనా ఒక వసతులైనా కల్పించాలి. కనీసం పేషెంట్తో ఒకరిద్దరినైనా లోపలికి రానివ్వాలి, వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చొని వాళ్ళు. ఒక్కరైనా చాలు, ఒక్కరు చాలు మేడం, ఒక్కరు చాలు. అది జెంట్స్ అలౌట్ ఇవ్వకుండా పర్లేదు. జెంట్స్ ఎక్కడ లూడో ఊనలో ఆడతాం, ఎక్కడ ఆడతాం. దాని అంటే ఒక పేషెంట్ అంటే ఒక లేడీస్ని పంపిస్తే చాలు మేడం. కెమెరా చూసుకుని వెళ్తే తెగులు ఎట్లా వస్తాయి అవన్నీ చూస్తేనే సార్ తెగులు వస్తాయి. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి ఇలా చూసుకుని వస్తే వాటికి వాసన వచ్చి స్మెల్ వచ్చి ఎక్కడ పారేసి క్లీనింగ్ చూస్తే తినేసి అక్కడ అసలు క్లీనింగ్ లేదు మేడం. నేను వచ్చి అంటే హాస్పిటల్ ముందే ఇంత అపరిశుభ్రంగా ఉంటే మామూలు ప్రజలు ఇళ్ళ దగ్గర ఉండకపోవడానికి ఏంటి కారణం? అది కూడా సహజమే కదా. యాక్చువల్గా మామూలు ప్రజలు ఇంకేమైపోవాలి, ఇంత పెద్ద హాస్పిటల్ ముందే శుభ్రంగా లేదు అంటే మామూలు ప్రజలు ఇంక ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ గోడుని? ఇది మాత్రం యాక్చువల్గా గవర్నమెంట్ దృష్టికి, యాజమాన్యం దృష్టికి తప్పకుండా వెళ్ళాలండి. ఎందుకంటే హాస్పిటల్ ముందు శుభ్రంగా ఉండాలి, అపరిశుభ్రం లేకుండా. అంటే ఒక హాస్పిటల్ హెడ్ వస్తున్నా అంటే పెద్ద హడావిడి చేస్తారు అంతే తప్ప పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతుండ్రో అది ఏంటి అనేది ఇక్కడ పట్టించుకునే ఏది లేడు మేడం. యాక్చువల్గా చెప్తున్నాను, ఇక్కడ అలాంటి వ్యక్తి ఇక్కడ లేరు. ఇక్కడ వచ్చారు కదా, అక్కడ లేడీస్ ఉంటారు మేడం. ఒకసారి లేడీస్ వద్దకు వచ్చి కూడా చూడండి, ఒకసారి అలా వాళ్ళకి చూడండి. ఇక్కడనే దగ్గరనే ఆడ లేడీస్ దగ్గర మేమైతే జెంట్స్ మేడం, లేడీస్ చిన్న పాపలు మేడం, చిన్న పాపలు. ఇప్పుడు ఇక్కడ వస్తే ఇలా గురించి ఆ పాపల కానీ లోపల పెట్టి గరంగా ఉంటే ఎచ్చగా ఉంటే బాగుంటుంది కదా మేడం. అలాగే ఎచ్చగలేరు, ఆలుగున్న వర్షంలో పిల్లలు తడవాలి, ఆ పిల్లలను తీసుకొని రావాలి, మేము జాకెట్ వాళ్ళ మీద వేయాలి. ఇది ఎందుకు మేడం? ఒక పేషెంట్ అంటే ఒక లేడీస్ కూడా లోపల లేకపోతే మాకు ఏం ఇది ఉంది చెప్పండి? అంత సౌకర్యం ఉన్నది, అంత సౌకర్యం ఏం సౌకర్యం ఉన్నది చెప్పండి మేడం, మీరు చెప్పండి. చిన్న సౌకర్యం లేదు మేడం పై లోపల. ఇప్పుడు డెలివరీ మంచిగా అయితే ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకెళ్ళడానికి అక్కడ ఎంతమంది బయట నిల్చుంటారో చూడండి మేడం, చూపిస్తారు చూడండి. ఇక్కడైతే చూడొచ్చు మనం, ఇదంతా పడుకునే ప్లేస్ అట, కానీ ఇక్కడ పార్కింగ్ ఏరియా లాగా పార్కింగ్ కి వాడుకున్నారు. ఇక్కడ ఇక్కడైతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నామని తెలియజేస్తున్నారు. అంతా తడితడిగానే ఉంది. ఇక్కడ పేషెంట్స్ని తీసుకుని వచ్చి వెయిట్ చేయాలనుకునే వాళ్ళకి ఇంకా రోగాలు వస్తాయండి. తప్పకుండా ఉన్న వాళ్ళకి కూడా రోగాలు వస్తాయి. ఆ పేషెంట్స్కే కాకుండా మామూలుగా వచ్చి కూర్చునే వాళ్ళకి కూడా కంపల్సరీ రోగాలు వచ్చేటట్టు ఉంది. పాపం ఎలా పడుకుని ఎలా ఉన్నారో, మొత్తం తడితడిగా ఉంది. కనీసం ఇక్కడ వర్షం లోపలికి రాకుండా ఏం అరేంజ్మెంట్స్ లేవు. ఇక్కడైతే చూడొచ్చు, ఎక్కడ శుభ్రంగా అనిపించట్లేదు. ఇప్పుడైతే మనం నీలోఫర్ హాస్పిటల్ దగ్గర పరిస్థితి అంతా చూసాము. యాక్చువల్గా ప్రజలు వాళ్ళు అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటున్నారు అని మనకు అనిపించింది. ఎందుకంటే మనతో సూపరింటెండెంట్ గారు ఉన్నారు, ఉషారాణి గారు. ఆవిడ కూడా చెప్పారు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఒక్కరితో ఒక పేషెంట్తో ఒక్క అటెండెంట్ మాత్రమే రావాలి, ఇంకా 2-3 వస్తే ఎలా అంటే వాళ్ళకే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మేము వాళ్ళ కోసమే చేస్తున్నదంతా, పైగా వాళ్ళ కోసం మేము పైన 3rd ఫ్లోర్లో అన్ని ఏర్పాటు చేసాము వాళ్ళు కూర్చోడానికి. కానీ వాళ్ళు
పై వరకు వెళ్ళి అవన్నీ చూసుకోకుండా ఓన్లీ కింద మాత్రమే చూసుకొని పార్కింగ్ లాట్లో చూసుకొని మాకు ఇక్కడంతా తడిసిపోతుంది, మాకు ఇక్కడ కూర్చోవడానికి లేదు అని ప్రజలు అనవసరంగా లేనిపోని అపోహలు పెట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం, చెప్పండి, మీ హాస్పిటల్ అయితే మేమంతా చూసాము, మాకైతే అంతా పర్ఫెక్ట్గానే అనిపించింది. అనవసరంగా బయట ఉన్న ప్రజలు లేనిపోని అపోహలు పెట్టుకుంటున్నారు, మీరేమంటారు? నమస్తే అమ్మా. మీరు చెప్పినట్టు అవి అపోహే. మీరే అన్నారు కదా అపోహ అని, అది అపోహే. ఇది నిలోఫర్ హాస్పిటల్ అనేది తల్లి పిల్లలకి సంబంధించి అతిపెద్ద ఆసుపత్రి, దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి. సో ఇక్కడికి మాకు ఎంతోమంది ఎంతో దూరాల నుంచి, ఈ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా డెలివరీలకు కానీ చిన్నపిల్లల ట్రీట్మెంట్ కానీ వస్తూ ఉంటారు. కాకపోతే ఒకటేంటంటే ఒక పేషెంట్తో మొత్తం ఫ్యామిలీ మినిమం 5-6 వస్తారమ్మా. మేము ఇక్కడ పేషెంట్కి కన్వీనియంట్గా బెడ్ ఫెసిలిటీ ఇవ్వగలుగుతాము. అలాగే ఒకళ్ళు లేదా 2 వరకు అటెండెంట్స్ని మేము అకామిడేట్ చేసి ఫెసిలిటీస్ కలుగజేయగలుగుతాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే 10 మంది కూడా వచ్చేటప్పటికి చాలా ఓవర్ క్రౌడ్ అయిపోతుంది. ఎస్పెషలీ మదర్స్ కానీ పిల్లలు కానీ చాలా క్రిటికల్ డిసీజెస్తో వస్తారు. వాళ్ళు ఇంతమంది క్రౌడ్ని మేము లోపలికి అలౌ చేస్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళకే నష్టం, వాళ్ళకి ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఐసీయూ ఇన్ఫెక్షన్స్ జనాభా ఎక్కువ ఉంటే డెఫినెట్గా వస్తుంది. సో అందుకని మేము రెస్ట్రిక్ట్ చేస్తున్నాము. సో 1-2 మించి అటెండెంట్స్ని లోపలికి రానివ్వము. సో ఆ ఎక్కువ మంది ఉన్నవాళ్ళు మీకు ఎవరైనా కనిపించి అట్లా చెప్పి ఉండొచ్చు. సో మీరు అన్నట్టు అది అపోహే. పేషెంట్కి కానీ వాళ్ళు కూడా అవసరమైన 1-2 అటెండెంట్స్ కానీ మేము అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము. అంతేకాకుండా ఈ వర్షాలు హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ రాగానే మన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు, మా డిఎంఈ రమేష్ రెడ్డి గారు, అలాగే సెక్రటరీ రిజ్వీ సార్, మొత్తం హయ్యర్ అఫీషియల్స్ అందరూ ఒక జూమ్ కాన్ఫరెన్స్ అందరు సూపరింటెండెంట్లతో పెట్టారు. ఈ అన్ని రకాలు మెడికల్ ఎడ్యుకేషనే కాదు, వైద్య విధాన పరిషత్, అలాగే ఈ డిహెచ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సైడ్ కానీ అన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్స్ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎలాంటి ఇన్కన్వీనియన్స్ పేషెంట్కి కలగకూడదు. ఒకవేళ దూరాల నుంచి వచ్చి అది ఎమర్జెన్సీ కాకపోయినా కూడా అడ్మిట్ చేసి వర్షాలు తగ్గేదాకా ఉంచుకోండి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ అటెండెన్స్ ఫెసిలిటీ కోసం మేము స్పెసిఫిక్గా ఏరియాస్ చూపించాం. మా ఇన్ఫోసిస్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఇప్పుడు అటెండెంట్స్కే పెట్టాము. అలాగే మాకు 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్లో న్యూ బార్న్స్ అంటే నెలలో పిల్లలు ఎక్కువ ఉంటారు, 300 మెంబర్స్ వరకు ఉంటారు. వాళ్ళ తల్లులు దూరాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి మదర్స్ రూమ్ అని సెపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక షెల్టర్ హోమ్ కూడా ఉంది ఓల్డ్ బిల్డింగ్ ప్రెమిసెస్లో. సో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అదొక చిన్న సజెషన్ మేడం, బయట చాలామంది గుంపుగా ఉంటున్నారు కదా గేట్ ముందు, ఆ సెక్యూరిటీ వాళ్ళతో చెప్పించండి, అలా అంతమందిని నుంచోనివ్వకుండా వాళ్ళకి చూపించమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి చాలామందికి తెలియదు అనుకుంటా, ఈ మొత్తం ఈ అపోహ అంతా వచ్చింది దానివల్లే. కొంచెం మీరు ఆ అరేంజ్మెంట్స్ చేయించండి మేడం. ఎందుకంటే వాళ్ళకి చెప్తే అట్లీస్ట్ మాకు ఇది ఉంది, ఇక్కడ కూర్చోవద్దు, మీరు పేషెంట్ కోసం అయితే దయచేసి ఈ గేట్ ప్రెమిసెస్లో ఉండొద్దు అని. ఎందుకంటే వర్షంలో తడుస్తూ మళ్ళీ వాళ్ళు పేషెంట్స్ అయ్యి మన హాస్పిటల్కి రావడం కన్నా వాళ్ళని జాగ్రత్తగా ఉండమండం మనం ముందు చేసే జాగ్రత్త. డెఫినెట్గా అమ్మ, మీ సజెషన్ మేము తీసుకుంటాము, డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ ఆస్పెక్ట్లో కూడా మేము ప్రతి బిల్డింగ్కి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు జరిగింది. మీరు చూస్తే ఇక్కడ కూడా హెల్ప్ డెస్క్ ఉందమ్మా. ప్రతి ఎంట్రీలోనూ ఒక హెల్ప్ డెస్క్ ఉంది. వాళ్ళు గైడ్ చేస్తారు ఏ పేషెంట్కి ఏ ఫెసిలిటీకి ఏ ఏరియాకి వాళ్ళు వెళ్ళాలి అనేది. సో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీ సజెషన్ కూడా మేము డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం. వాళ్ళు ఇంత వర్షంలోని అంత కరోనా టైముల్లోని ఎలాంటి కష్టం వచ్చినా సరే మన కోసం ఇన్ని చేస్తున్నారు. కానీ ప్రజల్లో అపోహలు ఇంకా పోవట్లేదు. వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాలి. నేను ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ 95 న్యూస్ ద్వారా అందరూ తెలుసుకోవాలి. ఇంత గవర్నమెంట్ హాస్పిటల్స్లో రాత్రనక పగలనక కష్టపడే ఈ డాక్టర్స్ని మనం కూడా గౌరవించాలి. ఎప్పుడు చూసినా యాజమాన్యాన్ని లేదా ప్రభుత్వాన్ని నిందించడమే కాదు, ప్రజలు కూడా వాళ్ళకి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటే దయచేసి ఇక్కడి వరకు రానక్కర్లేదు. అలా వర్షాల్లో బయట మాత్రం నిలబడకండి. హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డ్స్లో అన్నీ ఉన్నాయి అంటున్నారు, అవన్నీ చూసుకుని పేషెంట్తో ఒక్కరు మాత్రమే రండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.